లార్డ్ హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీకు ఈ యొక్క మాటను తెలియజేయాలనుకుంటున్నాడు. నీ యొక్క భక్తి, నీ లైఫ్, నీ యొక్క దాని గురించి ఆలోచించుకుంటూ, నా భక్తి నేను కరెక్ట్గా చేసుకుంటే ఓకే, నేను పరలోక రాజ్యానికి వెళ్తే నాకు చాలు అని ఆలోచిస్తున్నావు. అది కరెక్టే. ఎందుకనంటే ఎవరి భక్తి వాళ్ళని మాత్రమే పరలోకానికి చేరుస్తుంది. నీ యొక్క తల్లిదండ్రుల భక్తి కాదు, నీ యొక్క అన్న భక్తి కాదు, నీ యొక్క యాన్సిస్టర్స్, మీ యొక్క తాత ముత్తాతల భక్తి నిన్ను పరలోకానికి చేర్చదు. కానీ నీ యొక్క భక్తి చేరుస్తుంది అని చెప్పి నువ్వు నీ యొక్క భక్తిని కరెక్ట్గా చూసుకుంటున్నావు. బట్ చేసేటువంటి విధానంలో నీవు ఇతరులు కూడా నీలాగా యేసు మార్గంలో నడవాలి అని చెప్పి వారి కోసం యేసు ప్రభువులు ఎట్టి రీతిగా వారి యొక్క శిష్యుల కోసము ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళంట. లాస్ట్ సప్పర్లో ఆయన మాట్లాడుతూ అంటారు, నేను మీ ప్రతి ఒక్కరి కోసం నేను తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాను, మీరు అపవాది యొక్క చేతుల్లో, ఉచ్చుల్లో, ట్రాప్స్లో మీరు చిక్కబడకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసుకున్నట్లయితే మోషే కూడా ఉన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? తన యొక్క ప్రార్థనలు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు విసిగిపోయి ఏంటి అని అర్థం కాక వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? దేవుడి వైపు పద్దాకల నసుకుతూ వచ్చారు. వచ్చినటువంటి క్రమంలో దేవుడు ఉగ్రత వారి మీద కుమ్మరిస్తానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎదుట మోషే అడుగుతున్నాడు, దేవా, వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది నువ్వు చంపేయడానికా ఏంటి? వద్దు, వారిని క్షమించు అని చెప్పి, ఫర్గివ్ చేయమని చెప్పి మోషే వారందరి పక్షముగా ఉండి వారిని క్షమించమని చెప్పి అడ్డుగా ఉండి నిలిచిన దాన్ని బట్టి వారందరికీ కాపుదల కలిగింది. వాళ్ళ అందరి మీద ఉగ్రత తీసివేసి దేవుడు క్షమాపణ అయితే చూపించాడు. అదేవిధంగా అబ్రహాము సొదొమ గొమొర్రా నుండి లోతు యొక్క ఫ్యామిలీని కాపాడమని చెప్పి ఇప్పుడు తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, 2 ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావు? 100 మంది ఉంటే కాపాడుతావు? ఒక్కరుంటే కాపాడుతావు అంటే, ఒకరుంటే నేను కాపాడుతాను, నీ యొక్క ఫ్యామిలీని నువ్వు లోతుని తీసుకొని రమ్మని వచ్చేసేయి, వాళ్ళ వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అబ్రహాము యొక్క విజ్ఞాపన ద్వారా లోతు కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఇంకా చూసుకున్నట్లయితే యోబుని చూసుకున్నట్లయితే యోబు ఎంతో నీతిమంతుడిగా తన యొక్క భక్తి ఎంతో యథార్థంగా దేవుని ఎడల కనపరుస్తూ వచ్చినప్పుడు తను భక్తిపరుడుగా ఉండాలి అనుకోలేదు, కానీ తను మాత్రమే పాపరహితంగా ఉండాలనుకోలేదు. కానీ ప్రతి దినము తెల్లవారుజామున లేచి తన యొక్క బిడ్డల కోసం బలిని అర్పిస్తూ ఉన్నాడు. వారు ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసి దేవుడి దృష్టిలో శత్రువులుగా మారతారేమో అని చెప్పి వారి కోసం, వారి కుటుంబస్తుల కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ దినము దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నీవు నీ యొక్క కుటుంబస్తుల కోసం, నీ యొక్క స్నేహితుల కోసం, ఇంకా రక్షణ లేని వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నీ భక్తి అంతా బాగానే ఉంది, ఓకే, అది దాని గురించి మాట్లాడట్లేదు. బట్ నువ్వు ఇతరుల కోసం నువ్వు ఆత్మల ఆకలి కలిగి ఉన్నావా? యేసు ప్రభుల వారిలాగా ఆయన దప్పికొంచున్నాను అంటున్నారు. ఆయన దప్పికొంచున్నాను అని చెప్పి సిలువలో మాట్లాడింది శారీరకంగా నీళ్ళ కోసం కాదు, ఆత్మల దప్పిక కోసం ఆయన ఆకలి కొని ఉన్నాను అని చెప్పి, దప్పికొంచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దినం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. లేకపోతే ఎంతకాలము నా 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 అని చెప్పి నీ గురించి మాత్రమే ప్రార్థన చేసుకుంటూ, నా జాబ్, నా లైఫ్, నాకు ఇట్లా ఉంది, నాకు అట్లా నొప్పి ఉంది, నాకు ఇట్లా స్వస్థత కావాలని ఎంతకాలం నీ గురించే ప్రార్థన చేస్తున్నావా? అయితే ఒకసారి పరిశీలన చేసుకో. అబ్రహాము విశ్వాసం ద్వారా లోతు రక్షించబడ్డాడు. మోషే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజల మీద ఉగ్రత నుండి త్రీసివేయబడ్డాడు. యేసుప్రభుల యొక్క ప్రార్థన ద్వారా 11 మంది శిష్యులు 12 మంది కోసం ప్రార్థన చేసినా కానీ ఇస్కరియోతు యూదా ఎంత ప్రేమిస్తున్నా అని కానీ తను మాత్రం అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయాడు.
యేసు ప్రభుల యొక్క ప్రార్థన ద్వారా 11 మందిని రక్షించుకున్నటువంటి దేవుడుగా ఉన్నారు. యోబు ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని మరలా తన యొక్క భక్తి ద్వారా మరలా తన కుటుంబం యొక్క పాపరహితాన్ని తను తీసివేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరలా డబల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. అంతకంటే డబల్ కుటుంబాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. ఈ దినము నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయడం వలన నువ్వు యేసయ్య వంటి స్వభావం కనపరిచేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు జీవించే విధానంలో క్రియారూపకంగా ఆయన్ని కనపరుస్తున్నావు, కానీ ఇతరుల కోసం ప్రార్థన చేసే విషయంలో కూడా యేసుప్రభుని వారిని కనపరుస్తున్నావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈ దినంలో నువ్వు చేయనట్లయితే ఇతరుల కోసం ప్రార్థన నీ యొక్క ప్రార్థన ద్వారా నీ యొక్క స్నేహితులు కానీ నీ యొక్క బంధువులు కానీ రక్షింపబడతారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క ప్రార్థనల ద్వారా నేను ఇతరులను స్వస్థపరుస్తాను. నీ యొక్క ప్రార్థనల ద్వారా ఇతరులని ఆ బంధకంలో నుండి నేను విడిపిస్తాను. నీ యొక్క ప్రార్థనల ద్వారా వారి యొక్క మనస్సును నేను నా వైపు తిప్పుకుంటానని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క ప్రార్థనల ద్వారా నీవు అనేక మందిని నీవు పరలోకానికి చేర్చబడేటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ ఒక్కడు మాత్రమే వెళ్తే సరిపోద్దా? దేవుడు వెళ్ళినప్పుడు అడుగుతాడు కదా, నా కోసం నువ్వేం చేసావు అని చెప్పి అడిగినప్పుడు, నేను నీ కోసం ఎంతమందిని నేను ప్రార్థన చేసి నేను సంపాదించుకున్నానయ్యా, నీ యొక్క మార్గంలో నడిపించుకున్నానయ్యా, నీ యొక్క ఆత్మక్రియ వీరిలో జరిగిందయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా వీరి కోసం అని చెప్పి నీవు దేవుడి దగ్గర సమాధానం చెప్పుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే ఈ దినం నుండైనా ప్రార్థన చేయి. నీ యొక్క చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేయి. ఒక్క డే అనేది ఫాస్టింగ్ అనేది చాలామంది వారి యొక్క సమస్యల కోసం ప్రార్థన చేస్తారు ఫాస్టింగ్ ఉండి, లేకపోతే క్లిష్టమైన ప్రార్థనలకి సమాధానం రాకపోతే ప్రార్థన చేస్తారు. కానీ ఈ దినం నుండి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి దేవుడి యొక్క మాట మాట్లాడాలనుకుంటున్నాడు. నా యొక్క బిడ్డల కోసం వారి రక్షణ నిమిత్తమై నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు వారి కోసం అని చెప్పి అడుగుతున్నాను. ఎందుకనంటే నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది వేరు, బట్ ఇతరుల కోసం ఉండి ప్రార్థన చేసే దాంట్లో నీకు ఎంత తగ్గించుకుని వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అర్థమవుతుంది. యేసుప్రభులు వారు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నది. ఆయన ఏదో శక్తి పొందుకుంటాడు, ఆయన ఏదో పరలోక రాజ్యానికి వెళ్తాడు, ఆయనకి ఏదో బెనిఫిట్ వస్తుందని చెప్పి ఆయన ఉపవాసం చేయలేదు. కానీ ఉపవాసం అంటే నేను శక్తి పొందుకుంటాను, శక్తి పొందుకున్న దాన్ని బట్టి ఇతరులను నేను స్వస్థపరుస్తాను, ఇతరుల గాయాలను నేను కడతాను అని చెప్పి ఇతరులకి నా ద్వారా నేను నా యొక్క ప్రార్థనల ద్వారా ఇతరులకి స్వస్థత విడుదల కలుగుతుంది అని చెప్పి ఆయన అంతలాగా ఉపవాసం ఉండి ఇతరుల కోసం ఇతరుల జీవితాలు మార్చడం కోసం ఆయన ఉపవాసం ఉంది, మన కోసం ఉపవాసం ఉంది. అదే రీతిగా నీవు యేసుని కనపరుస్తావా? నీవు కూడా ఇతరుల కోసం ఇతరుల యొక్క బాధల్లో నీ యొక్క బాధను కూడా నీవు వారు బాధపడుతుంటే వారి యొక్క బాధను షేర్ చేసుకుని వారి యొక్క కష్టాలలో నీవు కూడా వారి యొక్క కష్టాన్ని షేర్ చేసుకుని వారి కష్టాల నిమిత్తమై వారి బాధల నిమిత్తమై రక్షణ లేని వారి నిమిత్తమై వారు మారు మనసు పొందాలని చెప్పి ఇట్లాగా ఎడిక్షన్స్కి లోనైపోయినటువంటి వ్యక్తుల కోసం అనారోగ్యాల కోసం బాధపడుతున్న వ్యక్తుల కోసం నీవు అనేక మంది ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. ఆయన వంటి స్వభావం ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయమంటున్నారు. పౌలు భక్తుడు కూడా మాట్లాడతాడు, ప్రతి ఒక్క పత్రిక రాసేటప్పుడు మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసి మీరు తప్పిపోకుండానట్లు మీ యొక్క విశ్వాసం నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పి పౌలు భక్తుడు కూడా ప్రతి పత్రికలో వారికి రాస్తూ మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తారా? దేవుడైతే ఈ దినము ప్రేరేపిస్తున్న దాన్ని బట్టే ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాను. ఇతరుల కోసం ఒక్క దినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎందుకంటే నీకు అది కష్టంగా ఎందుకు నేను ఇతరుల కోసం సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. దేవుడు నీ కోసం ఆయన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బిందువుని నీ కోసము చెల్లించాడు కదా. ఆయన నేను ఇతరుల కోసం ఎందుకు చేయాలి అని చెప్పి అనుకుంటే ఆనాడు ఆ బలి జరిగేది కాదు. ఆ బలి ద్వారా నీకు రక్షణ, ఆ మరణదూత నీ నుండి దాటి వెళ్ళేది కాదు. మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క రక్తం ద్వారానే
మన మీద నుండి శాపం అనేది కొట్టుకుని పోయింది. మన యొక్క పాపములన్నీ తుడిచివేయబడ్డాయి. ఆనాడు మోషే ఎట్లాగా పశువుల్ని బలి ఇచ్చి ఆ రక్తాన్ని గుమ్మముల మీద రాసినప్పుడు ఎట్లాగా మరణదూత దాటి వెళ్ళిపోయిందో, యేసుప్రభులు వారు ఎట్టి రీతిగా సిలువలో వేలాడి మన కోసం బలి పశువుగా మన కోసం మరణించినప్పుడు ఆ యొక్క శాపం అనేది ఎట్లా కొట్టుకు వెళ్ళిపోయిందో, అట్లాగే నీవు కూడా ఉపవాసం ద్వారా నీవు కూడా బలిగా నీవు పక్కన పెట్టుకుని ఇతరుల కోసం నువ్వు అట్లాగా ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క పాపంను కూడా కొట్టివేయబడుతుంది, వారి యొక్క జీవితం కూడా మార్చివేయబడుతుంది. ఇతరులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి నువ్వు బ్లెస్సింగ్గా ఉండాలి అంటే నీవు ఇతరుల కోసం ప్రార్థన చేయమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్వభావం అన్నింటిలో కనపరుస్తున్నావు, కానీ ఆయన నీ కోసం ఎట్లాగా ఎందుకు పెట్టాలని ఆలోచించకుండా నేను చేస్తానని చెప్పి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఆయన రెండో ఆజ్ఞ మెయిన్ ఏంటిదంటే, ఫస్ట్ ఏంటంటే దేవుడిని పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన కుమారుడు కుమార్తె అయినటువంటి నీవు కూడా ఆయనలాగే స్వభావం నీవు కూడా విడమనటువంటి స్వభావం నీవు కూడా దేవుడి ఎడల చూపించినప్పుడు, నిలిచినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తావు. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన నీకు కాపుదలిచ్చి ప్రతి ఒక్క నువ్వు ఎదుర్కొనే సిచ్యువేషన్ నుండి మార్పు అనేది తీసుకొస్తారు, స్థిరపరుస్తారు. వాటి నుండి విడుదల దయచేసి నీ యొక్క వాగ్దానాన్ని పొందుకునేలాగా ఫలించేటువంటి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తానని మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.